ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఇక్కడ ఈరోజు మనం వచ్చేసి కన్వెన్షన్ సెంటర్కి వచ్చాము. ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు అతి పెద్ద ఇంటర్నేషనల్ జమ్ షో జరుగుతుందన్నమాట ఇక్కడ. మరి అది ఎలా ఉందో చూసేద్దామా? బయట మాత్రం ఇలా ఉంటుంది. సో దీని పార్కింగ్ అంటూ ఏముండదు, ఇలా అందరూ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు. నేను అలాగే వచ్చేసాను. పదండి లోపలికి వెళ్ళిపోదాము. ఎలా ఉందో మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. నేను ఫస్ట్ టైమే రావడం, నాకు తెలీదు ఎలా ఉంటుంది ఏంటి అని, అసలు ఏ నాలెడ్జ్ లేదు. అలా వచ్చేసాను. చూద్దాం. ఈ బోర్డు చూసారా? ఇక్కడ ఇది వచ్చేసి స్పాన్సర్ బోర్డు అనుకుంటా. నాకు అంతగా ఐడియా లేదు. నేను ఇదే ఫస్ట్ టైం రావడము. చాలాసార్లు అనుకున్నాను ఇంటర్నేషనల్ జంప్ షోకి ఒకసారి రావాలి, ఏమైనా జంప్స్ తీసుకోవాలి అనేసి, కానీ ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు కుదిరింది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇంటర్నేషనల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ షో అనేసి. ఇది చాలా పెద్ద షో అనమాట. అంటే 3 రోజులు జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి. దాదాపు 200 వెండర్స్ వచ్చేసి వాళ్ళ ప్రోడక్ట్ ని ఇక్కడ సేల్ చేసుకుంటారు. పదండి వెళ్ళిపోదాము. ఇక్కడికి జమ్ షోకి రావాలంటే మనకి ముందుగా ఐడియా ఉండాలి దీనిపైన. అసలు ఎలాంటి రూబీస్ ఉంటాయి, ఎలాంటి జెమ్స్ ఉంటాయి, ఎలాంటి బీడ్స్ ఉంటాయి, అసలు కలెక్షన్ ఏంటి, ఏ కలర్స్ తీసుకోవాలి అనేది ముందుగానే మనకి ఒక ఆలోచన ఉంటే మనం ఈజీగా అయిపోతుంది. ఇదే అండి, పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామా, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు కదా. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డు ఏంటనుకుంటున్నారు, వాళ్ళకి ఒక బూత్ ఉంటుంది కదా, అంటే వాళ్ళ స్టాల్, వాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నమాట. అంటే 156, 157, 200 అలా ఒక్కొక్క నెంబర్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ నుంచి 20, 30, 40, 50 అలా ఆ నెంబర్ చూసుకొని మనం వెళ్ళిపోవాలి. ఇది ఎంటర్ అయ్యాం కదా, చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్పేషియస్ గా ఉంటుంది, నీట్ గా అన్ని మంచిగా ఆర్గనైజ్ చేశారు. ఎక్కువ మంది అమెరికన్స్, జపనీస్, చైనీస్, మెక్సికన్స్ వీళ్ళే సేల్ చేశారు. మన ఇండియన్స్ అనేది చాలా తక్కువ, ఒక్కరో ఇద్దరు అంతే. మోస్ట్లీ ఒక 5 under 10 లోపే ఉంటారు అనుకుంటా. నేనైతే చూసింది మాత్రం అందరు అమెరికన్సే. వాళ్ళ ప్రోడక్ట్ ని మంచిగా సేల్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మీకు చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇలా గోల్డ్, డైమండ్స్ అన్నీ ఇలా బయట పెట్టేసి మార్కెట్ లాగా అమ్మేస్తారు. ఇలా ఇక్కడ వచ్చేసి చాలా కేర్ఫుల్గా ఉండేది, ఎందుకంటే అన్ని కెమెరాస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఏదైనా మిస్ అవుతాయనే ఛాన్సే ఉండదు. సో ఖచ్చితంగా కేరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. చూడండి, ఇది చూసారా? ఇది వచ్చేసి జెమ్స్, గోల్డ్ అండ్ డైమండ్స్. ఇలా ఒక్కొక్క బూత్ కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందన్నమాట. మనకి ఒక పాంప్లెట్ కూడా ఇస్తారు, దాంట్లో ప్రతి ఒక్కటి ఏ అంటే రోడ్ మ్యాప్ అనమాట, ఎక్కడెక్కడ ఏ బూత్ ఉంటుంది. బూత్ అంటే స్టాల్స్, ఏ స్టాల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎలా అని ప్రతిది మనకు ఉంటుంది. అది నేను తీసుకోవడం మర్చిపోయాను, నాకు అసలు ఎక్కడ దొరుకుతుందో తెలియలే. ఇంకా ఊరికే అలా షూట్ కని వచ్చేసాను నేను, మీ అందరికి చూపించాలి అలాగే నేను చూడాలనేసి. ఇలా ఇవన్నీ వచ్చేసి డైమండ్స్. మనకి ఇక్కడ శాంపిల్గా కూడా పెట్టారు, చూసారా ఎలా మెరిసిపోతున్నాయో దగదగ. సో మనం శాంపిల్గా చూసి కూడా ఏవి తీసుకోవాలి అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒరిజినలే ఉంటాయి, అంటే కొన్ని డూప్లికేట్ కూడా ఉంటాయి, రెప్లికాస్, కానీ అవి మనకు తెలియదు కదా. నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొని వస్తే షాపింగ్కి, అంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్కి మంచిగా మనము కావాల్సిన కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఓన్లీ గోల్డ్, డైమండ్సే కాదు, చాలా రకాలుగా సేల్ చేసుకుంటారు. మెయిన్ అయితే ఇలా బీడ్స్ చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో, అసలు ఎంత బాగున్నాయో. కానీ నాకైతే తెలియదండి, దీని మీద అసలు ఐడియానే లేదు. మీకు ఎందుకు ఇదంతా షూట్ చేసి చూపిస్తున్నానంటే, ఎవరికైనా నెక్స్ట్ టైం కొనుక్కోవాలనుకున్నప్పుడు మీకంటే ఒక ఐడియా ఉంటుంది అనేసి నేను ఇలా ప్రతి ఒక్కటి షూట్ చేసి మంచిగా ఎడిటింగ్ చేసి చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అయితే నాకు అంతే చాలు. సో నాకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని అయితే నేను గెయిన్ చేసుకున్నాను. నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. ఫస్ట్ టైం ప్రతి ఒక్కరు మిస్టేక్ చేస్తారు. ఇవి వచ్చేసి ఇవి ఏదో ఒక రకమైన బీడ్స్ అనమాట. $1 స్ట్రింగ్, అంటే స్ట్రింగ్స్ ఉంటాయంట. అది ఒక్కొక్కటి వచ్చేసి $1 నుంచి $25 వరకు ఉంది ఒక్క స్ట్రింగ్. సో అలా బంచెస్ లాగా ఉంటాయి. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇదంతా నాకు షూట్ చేయడానికి 4 hours పట్టింది. నేను అక్కడక్కడ ఒక్కొక్క స్టాల్స్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఇంకా ప్రతి ఒక్కటి షూట్ చేసరికి నాకు అన్ని అవర్స్ పట్టింది. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయాలి. ఎందుకంటే
నా కష్టాన్ని గుర్తించి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి పుష్ అవుతుందన్నమాట. అందుకని అడుగుతున్నాను. అంతే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇవొచ్చేసి లాకెట్స్. ఇదొక ప్రీషియస్ ప్రీషియస్ రాక్ నుంచి తయారు చేసిన లాకెట్స్ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ అవే, ఆ పర్పుల్ కలర్, బ్లూ కలర్, పింక్, ఇవన్నీ ఎంత బాగున్నాయో అసలు, వజ్రలాగా మెరిసిపోతున్నాయి. చూసారా? ఇవంతా ఒక రాయి నుంచి తయారు చేశారు ఆ లాకెట్. అదిగో మీకు ఒకటి చూపిస్తాను చూడండి, ఎంత మెరిసిపోతుందో. దాని నుంచి లాకెట్ తయారవుతుంది. దాన్ని మెల్లో ఎక్కువ ఈ అమెరికన్స్ వాడతారు అనుకుంటా. ఇది లాకెట్, చైన్లో వేసుకుంటారు అలా. అదిగో అక్కడ ఉంది కదా, చైన్లో వేసేసుకుంటారు అనమాట మెల్లో. ఎన్ని రకాలో, అసలు ఎన్ని ఉన్నాయో. మీలో ఎవరైనా జంప్ షోకి వెళ్ళాలనుకున్నప్పుడు బాగా నాలెడ్జ్ తెలిసిన వాళ్ళని తీసుకుని వెళ్ళండి. నాకు అసలు ఫ్రెండ్స్తో వెళ్ళలేదు కదా, నేను ఒక్కదాన్నే ఎక్కడ ఈవెంట్స్ ఉంటే అక్కడ షూటింగ్కి వెళ్తాను కదా, సో నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. అలా ఊరికే అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను అసలు ఏంటి అని. ఇందులో నాకు ఏమీ నాలెడ్జ్ లేదు అసలు, తర్వాత తెలుసుకున్నాను. ఇది చూడండి ఇక్కడ, ఈ సీ గ్రీన్ అయితే నాకు ఎంత నచ్చిందో. అసలు అవి తీసుకోవాల్సింది కదా, నాకు ఇవే ఎంత బాగున్నాయో అండి, నిజంగా భలే ఉన్నాయి. చక్కచక్క మెరిసిపోతున్నాయి అసలు. ఐ థింక్ ఒక్కటి వచ్చేసి $10 అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు, గుర్తులేదు యాక్చువల్లీ. తర్వాత అక్కడ ట్యాగ్ పెన్ చూస్తే అక్కడ రాసుంది 4mm, 2mm, 3mm అని అలా. ఇది చూడండి, ఇది 3mm, $12. ఒక్క స్ట్రింగ్ వచ్చేసి $12 అన్నమాట. అంటే ఇవి మంచి క్వాలిటీ ఏమో. ఇవి ఇంకా ముత్యాలండి బాబు. ముత్యాల గురించి చెప్పాలంటే అసలు ఏవి మంచి ముత్యాలో, ఏవి ఫేక్ ముత్యాలో అసలు ఏమీ అర్థం కాలేదు నాకైతే అసలు తీసుకుందామంటే. ఇవి వచ్చేసి ఏవో లేసెస్, ఏదో డ్రెస్ కుట్టే లేస్లు అనుకుంటా. ఇంక ఇవి చూడండి, ఇవేంటి, ఇవి కూడా ఒక రకమైన జపనీస్ వేసుకుంటున్నారు చాలా మంది ఇలాంటివన్నీ. ఇవన్నీ ఇంకొక బ్రేస్లెట్స్ అలా అన్నమాట. ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ. న్యూయార్క్ నుంచి వచ్చారు అందరూ, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అసలు. కొందరు మలేషియా, నేను అందరిని అడిగాను, మెక్సికో, మలేషియా, చైనా, జపాన్ అని చెప్పారు. కొందరేమో న్యూయార్క్ నుంచి, డాలస్ నుంచి, ఇంకా సియాటిల్ నుంచి, వేగస్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో అని చెప్తున్నారు అసలు. వాళ్ళంతా అక్కడ నుంచి ట్రావెల్ చేసుకుంటా ఈ ఇంటర్నేషనల్ జెమ్ షోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేసుకుంటారు. ఈ 3 daysలో చాలా ప్రాఫిట్ని వాళ్ళు గెయిన్ చేస్తారు వాళ్ళు సేల్ చేసుకొని. ఇది కూడా చాలా బాగుంది కదా, ఈ మల్టీ కలర్ సూపర్ ఉంది అసలు. మనకి ఒక ఐడియా ఉండాలి, ఏ కలర్స్ కూడా చూసుకోవాలి. ఇది కూడా, ఈ గ్రీన్ కూడా చాలా బాగుంది, దగ్గర మెరిసిపోతుంది. ఇది కూడా $10 అనుకుంటా ఒక్క స్ట్రింగ్ వచ్చేసి. కొంచెం క్వాలిటీ తక్కువనే మాత్రం $1, $2 అలా పెట్టారు. ఇవి అసలైన రూబీస్ కదా. మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయరు నాకు ప్లీజ్, హెల్ప్ అవుతుంది, వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా నెక్స్ట్ టైం చూడడానికి, కొనడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది. ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి. అసలు ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి, కొంచెం నాకు ఫేస్కి ఎలర్జీ తగ్గింది అందుకే చూపిస్తాను చూడండి. ఇది బాగుంది కదా, అంటే నా డ్రెస్లో కలిసిపోయింది కానీ చాలా బాగుంది. మన శారీకి తగ్గ మ్యాచ్, అంటే అన్ని చీరలకి మ్యాచ్ అయ్యేలాగా మనం కొనుక్కోవాలి. ఈ పింక్ రూబీస్ అయితే ప్రతి ఒక్క శారీకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇది తీసుకుంటాను నేను. ఈసారి అయితే కొంచెం వేరే షాపింగ్ అయితే చేశాను, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఏం కొన్నాను అనేది కూడా. ఇవి ముత్యాలు. ఇంకా అలా ప్రతి ఒక్కటి నేను పెట్టుకొని చూస్తున్నాను. ఇది గ్రీన్, మనకి మ్యాచ్ అవ్వాలి మన ఫేస్కి కూడా, అలాగే ప్రతి ఒక్క చీరకు కూడా సెట్ అవ్వాలి. అలా ఆలోచించుకొని తీసుకోవాలి. తర్వాత కస్టమైజ్గా మనము దాన్ని ఎలా కావాలంటే అలా అల్లించుకోవడము, కుట్టించుకోవడము చేయాలన్నమాట. నేనైతే కొన్ని తీసుకున్నాను, అవి ఇండియాకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు నేను వాటిని ఏదో ఒక డిజైన్ చేస్తాను. ఇక్కడ డ్రెస్సులు కూడా, అంటే క్లాతింగ్ కూడా సేల్ అవుతుంది. షూ, చెప్పులు, జెమ్స్ అంటే ఓన్లీ జెమ్సే కాదండి బాబు, అన్ని రకాలు డ్రెస్సులు, బ్యాగులు, ఇంకేంటి షాల్వాలు, ఇంకా ఇంకా చాలా రకాలు, అసలు అన్ని రకాల ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు. ఇవి చూసారా, ఇవి వచ్చేసి
ఇవి ఏంటివి టవల్సా? కాదు. ఇవి వచ్చేసి ఏంటండి బాబు? స్కార్ఫా? ఏంటివి? ఇవి వచ్చేసి ఏంటి బ్యాంగిల్స్ ఇవి. ఇవి కంప్లీట్‌లీ బ్యాంగిల్స్ అన్నమాట. ఇంకా కొన్ని వీళ్ళు జపనీస్ వాళ్ళనుకుంటా. ఇవొచ్చేసి $5 ఈచ్. మదర్స్ డే స్పెషల్ అని రాసారు. ఇవొచ్చేసి షాల్వాలే. చాలా బావున్నాయి. కానీ అక్కడ మనకి ఎవ్వరు ఉండరు. అంటే ఎవరిక్కడ సేల్ జేస్తున్నారు, ఎవరు ఇక్కడ కస్టమర్స్ అనేది చాలా కష్టమైపోయింది నాకైతే తెలుసుకోవడానికి. ఇదైతే ఒక తెలుగమ్మాయే నాకు ఓపెన్ చేసి చూపిస్తుంది. పర్లేదండి $5కి ఏమొస్తుందనేసి. ఈ బ్యాగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. $10 అంట. అసలు భలే ఉన్నాయి. సూపర్ క్యూట్ అనిపించాయి నాకసలు. క్వాలిటీ కూడా చూసుకుంటే ఎక్సలెంట్‌గా ఉంది. కానీ అక్కడ ఆమె ఎవరు ఓనర్, షాప్ ఓనర్ అయితే లేరు ఎవరు. అందుకే నేనింకా ఊరికే అలా షూట్ చేసుకొని వచ్చేసాను. తీసుకుందాం అనుకున్నాను. మనం ఇక్కడ కార్డ్ కంటే క్యాష్ పట్టుకొని వెళ్ళాలి. అప్పుడే మనము ఈజీగా కొంచెం తగ్గించి మనకి డిస్కౌంట్ కూడా వస్తుంది. కార్డ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు టాక్స్ ఎక్కువ ఏసేస్తారు. అందుకని ఇలాంటి షాపింగ్స్‌కొచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మనీ పట్టుకొని రండి. ఓకేనా? ఈ బ్యాగ్ చాలా సేపు చూసాను. ఎవ్వరూ రాలేదు. తర్వాత ఇక్కడికొచ్చాను. ఈ స్టాల్‌కొచ్చాను. ఇక్కడ ఇవి చూసారా? ఇవొచ్చేసి $1 ఇది కూడా ఇవన్నీ $1 అన్నమాట. ఇదొచ్చేసి ఐ థింక్ సో $5 అన్నమాట. ఇది బావుంది కదా! ఇవి కూడా ఈ రెడ్, బ్లూ వచ్చేసి ఈ కాంబినేషన్ కూడా చాలా బావుంది. ఇదొచ్చేసి $5 స్ట్రింగ్ ఇవి వచ్చేసి. మనం ఎన్ని కొనుక్కోవాలి? ఎన్ని స్ట్రింగ్స్ అంటే ఒక $5 సారీ 5 లైన్సా, 10 లైన్సా, 15 లైన్సా, 20 లైన్సా అలా మనము ఎన్ని కావాలో అన్ని కూడా మనం తీసుకోవచ్చు. మనం ముందే మన మైండ్‌లో డిజైన్ చేసుకోవాలనమాట. ఎన్నైతే బావుంటుంది, ఎన్ని వరుసల చైన్ అయితే బావుంటుందని మనం ముందే మైండ్‌లో పెట్టుకొని మనం అప్పుడు కొనుక్కోవాలి. నేనైతే 20 లైన్స్ తీసుకున్నాను ఇందులో ఒక కలరు. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా ఇది కూడా బావుంది కదా! అసలు ముత్యాలు తీసుకోవాల్సిందండి బాబు. నాకసలు తెలియలేదు. అప్పటికి మా గీతక్క చెప్తుంది. నేను కాల్ చేశాను. ముత్యాలు నాకు ఏవి మంచి ముత్యాలు తెలియలేదు. ఎవరు చెప్పేవాళ్ళు గూడా అక్కడ లేరు. ఓనర్స్ కూడా మనతో మాట్లాడి, ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఈ క్వాలిటీ మంచిది, ఆ క్వాలిటీ మంచిది అని చెప్పడానికి అసలు వాళ్ళకి ఓపికే లేదు. వాళ్ళు కేవలం బిల్లింగ్ మాత్రమే చూసుకుంటున్నారు అంతే. నీకేదైనా నచ్చిందా పిక్ చేసుకోవాలి, అక్కడికెళ్ళిపోవాలి, ఎన్ని లైన్సో చెప్పాలి అంతే. వాళ్ళు ప్రైస్ కూడా చెప్పరు. అక్కడ అన్ని ట్యాగ్ చేసి రాసుంటాయి. అలా తీసుకెళ్ళి బంచెస్‌లా తీసుకెళ్ళి వాళ్ళకి చూపించాలి. హౌ మెనీ లైన్స్ అని అడుగుతారు. నాకు ఒక 5, 20 అలా చెప్తే తీసి బిల్ చేసి ఇస్తారు అంతే. అలా ఉంది అక్కడ. ఇవి కూడా వచ్చేసి ఇవన్నీ వచ్చేసి $1. ఇది చూసారా? అదిగోండి. షో స్పెషల్ $1 ఎనీ పికింగ్. కానీ నాకు ఇవి అంతగా నచ్చలేదనిపించింది. కొంచెం అంటే మనకు ఐడియా లేదు కదా! ఐడియా ఉన్నవాళ్ళు భలే ఎంచుకుంటారు నిజంగా. ఒక్కొక్కరైతే ఎన్ని కొనుక్కున్నారో 200, 300, 400, 500 బిల్లులు కూడా చూసాను నేను. అంతంత తీసుకెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాల్ వచ్చేసి మన వినాయకుడిని చూసాను నేను. ఎంత హ్యాపీ అనిపించిందో. ఇవన్నీ వినాయకుళ్ళే. ఇదొక ప్రీషియస్ స్టోన్ నుంచి తయారు చేయబడిన వినాయకుడు. చాలా బావుంది. అవన్నీ అంతే. అన్ని దేవుడివే. అన్ని వినాయకుళ్ళే. కార్‌లో పెట్టుకోవడానికి, మన బిజినెస్ లో స్టోర్స్‌లో పెట్టుకోవడానికి బావుంటాయి కదా! నెక్స్ట్ వచ్చేసి ఇయర్ టాప్స్. ఈ స్టడ్స్ కూడా చాలా బావున్నాయి అసలు. ఎంత మంచిగా అనిపించిందో. ఇవన్నీ వచ్చేసి $5 నుంచి ఉన్నాయనుకుంటా. ఈ ఈ స్టాల్ అంతా స్టడ్సే. ఓన్లీ హ్యాంగింగ్‌కి స్టడ్స్ అంతే. ఇంకా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి డ్రెస్‌లు, లాంగ్ టాప్స్, కుర్తాస్. ఈ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఆల్రెడీ రెడీమేడ్‌గా తయారు చేసిన రుబీ ఇలా దండలన్నమాట. వీటిని మనకు కావాలంటే ఇలా డైరెక్ట్‌గా వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఇండియాకెళ్ళినప్పుడు మనం వాటినన్నిటిని కట్ చేసి విడదీసి మనకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేయించుకొని కూడా కుట్టించుకోవచ్చు. నేను కూడా ఇందులో ఒకటి తీసుకున్నాను. అలా. ఇది కొంచెం లెంతీ వీడియోనే అండి. ఎందుకంటే దీన్ని పార్ట్ 1, పార్ట్ 2 పెట్టేంత ఓపిక నాకైతే అస్సలు లేదు. అలాగే మీ టైం కూడా వేస్ట్ చేయడం కూడా నాకు అస్సలు లేదు. అందుకని ఉన్నట్టుగా కొంచెం అక్కడక్కడ ఎడిట్ చేసేసి కంప్లీట్‌గా మీకు పెట్టేసాను. ఓకేనా? మీకు అంతగా టైం లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకొని చూసేయండి. ఇది కూడా బావుంది కదా!
ఇది వచ్చేసి 5 లైన్స్. 5 8 5 లైన్స్ ఇది. ఇది కూడా బాగుంది కానీ వాళ్ళు అసలు ప్రైస్ తగ్గించలేదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది ముత్యాలు గ్రీన్ సీ గ్రీన్ బీడ్స్ తోటి చేసింది. ఇది వచ్చి $60. అతను 59 కూడా ఇవ్వను అన్నాడు. $59 కూడా ఇవ్వను అన్నాడు. అసలు $1 కూడా తగ్గించాలన్నారు. అందుకే నాకు అంతగా తెలియదు కదా, సర్లే అని అక్కడ పెట్టేసి వచ్చాను. కానీ బాగుంది, తీసుకోవాల్సింది అనిపించిన తర్వాత. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు కనిపిస్తారేమో ఫ్రెండ్స్ అనుకున్నాను కానీ ఎవ్వరూ కనిపించలేదు. ఇవన్నీ బ్యాంగిల్స్ ఇక్కడ ఇవన్నీ. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఏంటి, డ్రెస్సులు. ఏమైనా మంచిగా కనిపిస్తాయేమో, ఏదైనా ఆఫర్లు ఉంటాయని చూసాను కానీ అంతగా ఏం బాగాలేవు. ఇవి వచ్చేసి $40 అంట. అంత వర్తి కాదనిపించింది నాకు యాక్చువల్లీ వచ్చేసి. సర్లే అని పక్క వెళ్ళిపోయాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇవన్నీ లాకెట్స్. ఇవి బ్యాంగిల్స్ అండ్ లాకెట్స్. ఇంకా ఇవైతే కూడా ఇది వచ్చేసి $50. బై 2 get 1 ఫ్రీ. ఇవన్నీ దండలు కానీ ఇవంత క్వాలిటీ లేదు యాక్చువల్లీ. నాకు ఇది చూడంగానే ఏమనిపించిందంటే అమీర్పేట్లో కోటిలో ఉంటాయి కదా, అలా అన్ని అదే గుర్తొచ్చింది నాకు యాక్చువల్లీ. అసలు క్వాలిటీ అంతగా ఏం బాగాలేదు, అలా ఊరికే చూసాను. ఇది నేను ఇలా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా కుట్టించుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బీడ్స్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ తోటి మనం ఇలా చేయించుకోవాలన్నమాట. ఇలా అల్లించుకుంటే బాగుంటుంది. ఇదిగో ఇలా ఊరికే ఐడియా కోసం తీసాను. ఇంకో ఇలా అల్లించుకొని ఒక పెద్ద లాకెట్ పెట్టించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అన్ని శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా కూడా మనం తీసుకోవాలి. ఈ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు. కానీ ఎవరు షాప్ ఓనర్స్ అక్కడ లేరు కొనుక్కుందామంటే. అమ్మో ఈ బుట్టలు మాత్రం అసలు చెవు బరువెక్కిపోతుంది బాబాయ్, అంతంత పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు. అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇవన్నీ ఉట్టి దండలే. ఇవన్నీ వచ్చేసి $10 $5 అనుకుంటా ఒక్కొక్కటి వచ్చేసి. ఇంకా ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్, ఇమిటేషన్ గోల్డ్ అట్లా పెట్టారు. ఇవన్నీ అంతా ఊరికే తీసాను అలా, ఏవైనా బాగుంటాయేమో అని. కానీ ఎంతైనా క్వాలిటీ చేంజ్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్, ఇవంతా స్టోర్ అంతా బ్యాంగిల్స్, ఇంకేమీ ఉండవు. కానీ ఇవి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అసలు. ఆ సెట్ వచ్చేసి $80 చెప్పింది ఆమె. నేను ఒకటి వేసుకొని కూడా చూశాను, బాగున్నాయి కానీ మరి అంత అంత వర్తి కాదు అనిపించింది నాకు. అందుకే అలా షూట్ చేసుకొని వచ్చేసాను. అదిగో ఇవి బాగున్నాయి, తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమె వచ్చేసి అవి $90 చెప్పింది. అస్సలు వర్తి కాదనుకొని వచ్చేసాం. ఇవంతా బ్యాంగిల్స్. ఇంకా ఈ స్టాల్ అంతా బ్యాంగిల్స్, ఇంకో స్టాల్ అంతా ఇయర్ టాప్స్, అలా ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్కటి డిఫరెంట్గా పెట్టుకున్నారు. ఎలా ఉంది నా చేతికి, బాగుందా? ఇవి డైమండ్స్ అయితే, రియల్ డైమండ్స్ అయితే భలే ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ నేను మిస్టేక్ చేసింది యాక్చువల్లీ, తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి నా ఫ్రెండ్. ఇవెవరు గుర్తుపెట్టారా? హరిప్రియ. ఎక్కడ అనుకుంటున్నారా? ఫ్యాషన్ వాక్లో కలిసిందనమాట నా హరిప్రియ. మేము అంతకుముందు ఒకటి చేసాం కదా షో, ఫ్యాషన్ వాక్ చేసాం కదా ఉమెన్స్ డే ఈవెంట్లో. అక్కడ అనమాట నా ఫ్రెండ్. But you pretend to be customer to get everybody to buy, but you're really on the other side, collecting the money. That's called a shill. I'm a shill. It's against the law. To be a shill, that's against the law. You buy two, you get the third one half price. That's 25 instead. ఇలా ఇతను కాసేపు మాట్లాడితే అలా రికార్డ్ చేసుకున్నాను. తర్వాత హయగ్రీవ్ ఇది వచ్చేసి మన తెలుగు వాళ్ళదే. తిన దగ్గర కూడా చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ తోటి. బీడ్స్, జెమ్స్, పాల్కీ, రుబీస్, ఇలా అన్ని రకరకాల బీడ్స్ ని వీళ్ళు ఇక్కడ సేల్ చేస్తున్నారు. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. నేను చూసేయండి. మీకు ఇంకా ఇన్స్టా పేజ్లోకి వెళ్తే మీకు నచ్చినవి మీరు ఎంచుకోవచ్చు. తనకి డౌట్ ఉంటే తనకి మీరు మెసేజ్ చేయండి, డిఎం చేయండి, తను మీకు రిప్లై ఇస్తారు. ఓకే.
ఇవి చూసారు కదా, చాలా బాగున్నాయి. ఇవి కూడా వచ్చేసి దగ్గర దగ్గర $70 నుంచి $120 లోపే ఉన్నాయి. అంతేనండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్ మరి.